హాయ్. ఇప్పుడు ఇన్స్టాలో ఒక వీడియో చూశాను. అది ప్రదీప్ రంగనాథన్ గారిది. ఒక మూవీ ప్రమోషన్స్ పర్పస్లో ఉన్నారు. దాంట్లో ఒక ఇంటర్వ్యూలో ఒక రిపోర్టరు క్వశ్చన్ వేస్తుంది అనమాట ఆయన్ని. మీరు హీరో మెటీరియల్లో ఉండరు అని చెప్పి సంథింగ్ క్వశ్చన్ వేస్తుంది. అసలు నువ్వు ఆ క్వశ్చన్ ఎందుకు వేసా నాకు ఫస్ట్ థింగ్ అర్థం కావాలి. తను తమిళ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద హీరో. సో అదర్ స్టేట్ అంటే మన తెలుగు స్టేట్లో కూడా తను తీసిన 2 మూవీస్ కూడా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యాయి. ఆ విషయం ఆ సినిమాని కొన్న ప్రొడ్యూసర్కి తెలుసు. ఇప్పుడు నువ్వు ఆయన హీరో మెటీరియల్లో ఉండరు అని ఎందుకన్నా నాకైతే అస్సలు అర్థం కాదు. ఒకసారి మీరు రిపోర్టరే కావచ్చు, కానీ మనం ఎదుటివాడిని ఏ క్వశ్చన్ వేయాలనేది 1కి 10 సార్లు ఆలోచన చేయండి. క్వశ్చన్ వేయండి, కానీ 1కి 10 సార్లు ఆలోచించి వేయండి. ఓకేనా? ఈ వీడియో కేవలం ఆమె కోసం మాత్రమే, ఇంకెవ్వరి కోసం కాదు. ఒకసారి ఆలోచించండి. ఆయన 2 మూవీస్ తీశాడు, కేవలం తమిళ్లోనే కాకుండా తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యాయి. నిజంగా ఆయన హీరో మెటీరియల్ కాకపోయి ఉండంటే అది బ్లాక్ బస్టర్ అయ్యేవా? పోనీ సినిమా హిట్ అయ్యింది అనుకుందాం, అరే సినిమా బాగుంది కానీ హీరో ఏం బాగలేదు అని బయటకు వచ్చిన ఏ ఆడినైనా చెప్పాడా? చెప్పలే. సో ఆయన పర్ఫెక్ట్ హీరో మెటీరియలే. మీరు అన్న క్వశ్చన్ ఎలాంటిదంటే, ఒకప్పుడు మీరు అన్నది వీడి హీరో మెటీరియల్ రా, వీడి హీరో మెటీరియల్ రా అని. ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న ట్రెండ్కి కంటెంటే హీరో, రిమైనింగ్ అంతా హీరోనే. ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమలు సినిమా హీరో ఉన్నారు, తను కూడా అంతే. తను తీసిన మూవీస్ కూడా అదర్ స్టేట్స్లో బ్లాక్ బస్టర్ అయ్యాయి. మన తెలుగులోనే ప్రేమలు, నెక్స్ట్ మన వచ్చింది బ్లాక్. సో నువ్వు హీరో మెటీరియల్, నువ్వు అలా కొన్ని క్వశ్చన్లు వేసేటప్పుడు చూసుకొని వేయండి.